ఇవాళ ఈ సమావేశం అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుందండి. సో ఇవాళ ఇష్యూ ఏంటంటే శ్రీవారి సన్నిధిలో బడ్జెట్ కుంభకోణం. దేవదేవుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడి యొక్క సన్నిధిలో ఒక బడ్జెట్ కుంభకోణం జరిగింది. నార్మల్గా మన కుంభకోణాలు స్కాములు అంటే రిలీజ్ అయిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడమో, లేకపోతే ఖర్చు పెట్టినట్టు చూపించుకోవడమో, డ్రా చేసేయడమో ఇట్లాంటివి చూస్తుంటాం కదా. తిరుమలలో అసలు మొత్తం బడ్జెట్నే కుంభకోణం చేస్తున్నారు. లేని బడ్జెట్ని, కేటాయించిన బడ్జెట్ని ఉన్నట్లు చూపిస్తూ కాంట్రాక్టర్లకు పనులకు కేటాయింపులు చేసేసుకుంటున్నారు. మరి బడ్జెట్ ఎక్కడుందయ్యా అంటే బడ్జెట్లో అసలు డబ్బులే లేవు, బడ్జెట్లో కేటాయింపులే లేవు. కానీ వందల కొద్ది కోట్లు టీటీడీలో కేటాయింపులు జరిపేసుకుంటున్నారు. ఒకసారి ఆ భాగవతం ఏదో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 3-4 నెలలుగా జరుగుతున్న ఈ కాంట్రాక్టుల భాగవతం ఏంటో ఒకసారి చిన్న చూపు చూద్దాం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అడిషనల్ ఈఓ గారు ఉన్నారు. సరే, మా ఆనం వెంకటరామరెడ్డి గారు ఆయన యొక్క పదవి అసలు గవర్నమెంట్ అనుమతే లేదని, అది అసెంబ్లీలో పాసే కాలేదని, అది ఒక శాంక్టిటీ లేని పదవని ఏదో చెప్పారు ఆయన. సో ఆయన చాలా ఆధారాలు కూడా ఇచ్చారు. కానీ ఈఓ గారేమో, అడిషనల్ ఈఓ గారేమో నాది దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి అది ఇది అని చెప్పారన్నమాట. సరే, ఓకే, దాన్ని పక్కన పెడితే టీటీడీలో అదనపు నిధులు లేకుండా, బడ్జెట్లో ఆమోదం లేకుండా 1400 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు ధర్మారెడ్డి గారు? ఇది ఇవాళ మేము ధర్మారెడ్డి గారికి వేస్తున్న క్వశ్చన్. ఎలా ఇచ్చారు? ఏ బేసిస్ మీద ఇచ్చారు? మీరు 1400 కోట్ల రూపాయలు ఏ రకమైన బడ్జెట్ ఆమోదం లేకుండా మీరు ఎలా ఇచ్చారు? టీటీడీ బడ్జెట్ 2023-24 సంవత్సరానికి 4411 కోట్లు. 4411 కోట్లు. దాంట్లో ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఈ మెయింటెనెన్స్ కావచ్చు, కొత్త ఏమైనా కట్టాలి కావచ్చు, రూములు కావచ్చు, ఇట్లానే కట్టడం, సివిల్ వర్క్స్ అన్నీ కలిపి 300 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు. అంటే 4411 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు అంటే రఫ్లీ అరౌండ్ 8-9% ఇంజనీరింగ్ పనులకు ఇచ్చారు. సరే, జనరల్గా ఏ బడ్జెట్లో అయినా కొంత ఆఫ్సెట్ అటు ఇటు అవుతుంది, 5%, 10% వరకు అవుతుంటుంది. కానీ జరుగుతున్నది డిసెంబర్, అంటే 8-9 నెలలు గడిచింది. ఈ 8 నెలల్లోనే దాదాపు 600% డీవియేషన్ బడ్జెట్ నుంచి. అంటే 300 కోట్ల రూపాయలు సివిల్ ఇంజనీరింగ్ ఖర్చు పెట్టాల్సిన దీంట్లో ఇప్పటికే 1777 కోట్ల రూపాయలకి 300 కోట్ల రూపాయల నుంచి 1777 కోట్ల రూపాయలకి ఆల్రెడీ కాంట్రాక్టులు ఇచ్చేశారు, కేటాయింపులు చేసేశారు. అడిషనల్ ఈఓ గారు, కొత్తగా వచ్చిన చైర్మన్ గారు హ్యాపీగా కలిసిపోయి బోర్డుకి చెప్పారో, బోర్డు చేత మామ అనిపించుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద బ్రహ్మాండంగా కాంట్రాక్టులు ఇచ్చేశారు. అసలు జనరల్గా దేవస్థానం యొక్క బడ్జెట్ని గవర్నమెంట్కి పంపిస్తారు. గవర్నమెంటు ఆమోద ముద్ర వేసి ఏమన్నా ఉంటే ఇట్లా కాదని చెప్పి దాని యొక్క ఏమంటారు కరెక్షన్ చేసి గవర్నమెంటు తిరిగి దేవస్థానానికి పంపిస్తుంది. దేవస్థానం ఆ ఇష్యూను మళ్ళీ దాన్ని ఏమంటారు పబ్లిక్లో చెప్పి ఇంత పెడుతున్నాం, ఇంత ఖర్చులు వస్తున్నాయి, ఇంత ఆదాయం వస్తుందని చెప్తుంది. అట్లాగా ఈ సంవత్సరం ఇందాక నేను చెప్పినట్టు 4411 కోట్ల రూపాయలు అని చెప్పి దేవస్థానం తన యొక్క బడ్జెట్ని మార్చిలో ప్రకటించింది. ఏప్రిల్ నుంచి బడ్జెట్ స్టార్ట్ అయింది. కానీ ఏప్రిల్లో స్టార్ట్ అయిన బడ్జెట్ జూన్లోకి వచ్చేటప్పటికే 300 కోట్ల ఇంజనీరింగ్ పనులు కాస్త 525 కోట్లకు మారిపోయారు. 225 కోట్లు ఎక్స్ట్రా వచ్చాయి. కరుణాకర్ రెడ్డి గారు కొత్త చైర్మన్గా సెప్టెంబర్లో వచ్చారు. వచ్చి రాగానే 1337 కోట్ల రూపాయలు 3 నెలల్లో ఎక్స్ట్రా చేసేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి నాకు డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అసలు బడ్జెట్లే లేవు, ఏమాత్రం కేటాయింపులు లేవు. బట్ మొత్తం మీద టోటల్ ఇది మాత్రం వచ్చేసాయి. సరే, ఏ వర్కులు అన్న విషయం పక్కన పెడితే సెప్టెంబర్లో ఆయన వచ్చారు. సెప్టెంబర్లో రాగానే దాదాపు 525 కోట్లకి కేటాయింపు ఇచ్చారు. అక్టోబర్లో 98-99 కోట్లకు ఇచ్చారు. దెన్
నవంబర్లో ఇంకొక 435 కోట్లు, 3 కలిస్తే 1233 కోట్ల రూపాయలకి కొత్త చైర్మన్ గారు వచ్చి రాగానే 3 నెలల్లో 1233 కోట్ల రూపాయలకి ఈయన, ఇంతకు ముందు ఉన్న చైర్మన్ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ లోపల ఆయన ఒక 525 కోట్ల రూపాయలు, ఇద్దరూ కలిసి 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ని, ఏది కేవలం ఇంజనీరింగ్ కాంపోనెంట్కి మాత్రం 300 ఉన్న చేంజ్ కోట్లు ఉన్న బడ్జెట్ని దాదాపు 1777 కోట్లకు లాక్కొచ్చేశారు. అడిషనల్ ఈఓ గారు, మీరు ఒక రెగ్యులేటర్ కదా, చూస్తూ ఎందుకు గమ్మున్నారు సార్? యు ఆర్ సపోజ్ టు బి ది కస్టోడియన్. మీరు నేను ఆ స్థాయి ఈ స్థాయి అని గొప్పలు చెప్తారు కదండి, మీరు ఎందుకు గమ్మున్నారు? ఏ బేసిస్ మీద ఇచ్చారు? అసలు ఈ కొత్తగా వచ్చిన చైర్మన్ ఇచ్చిన 1233 కోట్ల రూపాయలకు కానీ, అంతకుముందు 245 crores ఎక్స్ట్రా కానీ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క అనుమతి తీసుకున్నారా? అసలు ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వలేదని మాకున్న సమాచారం, ఒకవేళ ఇచ్చిందని మీరు ఒకవేళ చెప్తే ఏ బేసి మీద ఇచ్చింది? డివియేషన్ అనేది 5%, 10% ఉంటుంది. మొత్తం బడ్జెట్లో 1/3 డివియేషన్ ఉంటుందా? మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? మీరు చెప్పచ్చు, మొత్తం ఖర్చులు మేము ఈ సంవత్సరమే పెట్టట్లేదు, ఈ సంవత్సరం ఒక 4/4 వచ్చే సంవత్సరం ఇంకొద్దిగా పెడతామని. ఈ సంవత్సరం ఈ డీవియేషన్కి మీరు ఏ రకమైన అనుమతి తీసుకోకుండా వచ్చే సంవత్సరం డబ్బు వస్తుందని ఎలా చెప్తారు? వచ్చే సంవత్సరం ఇన్కమ్ తగ్గచ్చు. మీ టీటీడీలో ఏ విధంగా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా, కానీ ఇప్పుడు మీరు చేసిన పని మాత్రం ఫైనాన్షియల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఖచ్చితంగా వ్యతిరేకం. ఇంత ఘోరంగా ఫైనాన్షియల్ ఆర్థిక యాజమాన్యం ఎక్కడా చూసింది లేదు. మేము కూడా ఏదో కొద్ది గొప్ప ఎకనామిక్స్ లాంటివి చదువుకున్నాము, చాలా కంపెనీల్లో మేము కూడా పనిచేసాము. ఎక్కడా ఇంత ఘోరంగా బడ్జెట్ని ఈ విధంగా దాన్ని డామినేట్ చేస్తూ అధిగమిస్తూ సంబంధం లేకుండా ఇన్ని కోట్ల రూపాయలు కొత్త చైర్మన్ రాగానే ఆయనకి దాసోహం అంటూ ధారాదత్తం చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారండి? మీరు అక్టోబర్లో ఒక బోర్డు రెజల్యూషన్ పాస్ చేశారు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మేము 1% నిధులు బడ్జెట్లో, టీటీడీ బడ్జెట్లో 1% నిధులని ఏపీ గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటున్నాం, సరే తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలనుకుంటున్నాము. ఇంకొక 80 కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం మేము అదే తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలనుకుంటున్నాము అంటూ చెప్పారు. ఈసారి మీ యొక్క బడ్జెట్ 4,411 కోట్ల రూపాయలు, అంటే 1% అంటే 44, 80 crores అంటే దాదాపు 2%, అంటే 3% నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలని మీ యొక్క ప్లాన్ కదా. వచ్చిన గొడవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాత్రం మేము ప్రజల్లో వచ్చిన అలజడిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 1%ని ఆమోదించము అంటూ చెప్పేసింది. మీరేం చేశారు? 1% గవర్నమెంట్ ఆమోదించమంటే మీరు 80 కోట్లని దొడ్డిదారున, అంటే 2%, మీరు మొత్తం 3% అడిగారు. చాలా తెలివిగా 1% మేము ఇస్తామని చెప్తూ 80 crores శానిటైజేషన్ రికరింగ్, అంటే ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట, రికరింగ్గా ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఏమో 1% ఇవ్వడానికి వీల్లేదు అంటే అవునా సరేనా ఓకే అటైతే గవర్నమెంట్ ఆదేశాలు పాటిస్తున్నట్టుగానే 80 కోట్ల నిధుల్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతికి దారాదత్తం చేశారు. ప్రతి సంవత్సరం 80 crores. పైగా దీనికి ప్రభుత్వం ఆమోదం అక్కర్లేదని సో క్లాస్ ప్రకారం వద్దని చెప్పి ఎండోమెంట్ సెక్రటరీ కరికాల వలవన్ ఐఏఎస్ గారు వేరే ఒక హామీ ఇచ్చారు. ఇంత పెద్ద లెటర్ కూడా సార్, యూ కెన్ గో హెడ్ అండ్ యూ డోంట్ నీడ్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అట్ ఆల్ అని చెప్పి పర్మిషన్ వద్దని చెప్పడానికి ఆయన ఎవరు? గవర్నమెంట్ దేవుడి డబ్బులు తిరుపతికి దారాదత్తం చేయడానికి ఈయనెవరు? ఏం జరుగుతుందో అసలు దేవస్థానంలో, ఎవరి అధికారాలు ఏంటో, దేవుడి డబ్బు ఇవ్వడానికి మీరెవరు? అనుమతి అక్కర్లేదని చెప్పడానికే కరికాల వల్లవన్ ఎవరు? అంటే అడిషనల్ ఈవోగా మీరు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు అనుకుంటే సరిపోతుందా? ఆర్థిక సంవత్సరం ఇంకొక 4 నెలల్లో ముగిసిపోతుంటే మీ ఇద్దరు కలిసి కొత్తగా వచ్చే నిధులేమీ లేకుండా, బడ్జెట్లో ఏ కేటాయింపులు లేకుండా 1233 కోట్ల వర్కుల్ని ఎలా ఇస్తారు? ఏ బేసిస్ మీద ఇస్తారు? ఇది అసంబద్ధం కదా, అన్యాయం కదా, అహేతుకం కదా, అనైతికం కదా, ఎట్లా చెప్పినా ఒకటే. ధర్మారెడ్డి గారు మీరే చెప్పారు, ఐఎమ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని, డోంట్ యు నో దట్? పోనీ
ఈ సంవత్సరం సగం నిధులే పెడతాం, 40% నిధులే పెడతాం అంటే వచ్చే సంవత్సరం అంత ఇన్కమ్ వస్తుందని నమ్మకం ఏంటి? హుండీ ఆదాయం గత సంవత్సరంగా కోవిడ్లో మనం బాగా డౌన్ అయిపోయిన తర్వాత కొద్దిగా పెరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు వచ్చే సంవత్సరం కూడా ఇంత ఖర్చు పెడతామని పోతే దేవస్థానం డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 130 కోట్లకు మించి ఆదాయం రావట్లేదు. నవంబర్లో వచ్చింది దాదాపు నాకున్న సమాచారం మేరకు 108 కోట్లే అనుకుంటాను. ఆ యొక్క దీంట్లో పోతే ఇప్పుడు మీరు ఇస్తున్న డబ్బులకి వచ్చే సంవత్సరం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఇంత దాని డబ్బులు ఇస్తున్నారు కదా, మీ యొక్క బడ్జెట్ ప్రకారం హ్యూమన్ రిసోర్సెస్ పేమెంట్స్ అంటే జీతాలు బచ్చాల వాటికి 1533 కోట్లు, మెటీరియల్ పర్చేసెస్ దాన్ని ఏమంటారు ఈ లడ్డూ ప్రసాదాలు దానికి దీనికి 690 కోట్లు, కార్పస్కి ఒక 600 కోట్లు అండ్ ఇంజనీరింగ్కి ఒక 300 కోట్లు. మిగతా ఉన్న స్మాల్ ఖర్చులు, కంట్రిబ్యూషన్స్ టు స్టేట్ గవర్నమెంటు, లోన్స్, అడ్వాన్సెస్, ఎంప్లాయీస్ లోన్స్, స్విమ్స్కి ఏదో చిన్న రిపేర్లు, శ్రీనివాస్ యూత్ వర్క్స్ ఇట్లాంటి చిన్న 50 కోట్లు 10 కోట్లు అంతా కలిసి 4,411 కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా లెక్క చూపించినప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చిన 1,233 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెడితే 100 కోట్లు, 200 కోట్లు, 400 500 కోట్లు ఎంత ఖర్చు పెడితే అంత ఎక్కడి నుంచి తెస్తారు? బడ్జెట్లో ఏ పద్దులు తీసేస్తే ఇప్పుడు నేను చదివిన పద్దుల్లో మొత్తం 17 పద్దులు ఉన్నాయి. ఈ 17 పద్దుల్లో ఏ పద్దును పీకేస్తే మీరు పెట్టబోయే కొత్త ఖర్చు వస్తుంది? ఈ డీవియేషన్కి పాత పద్దులు తీసేయడానికి, కొత్త పద్దులు చేర్చడానికి గవర్నమెంట్ అనుమతి తీసుకున్నారా? ఇట్లా చేయడం అనేది బడ్జెట్ని ఇంత లెవెల్లో డీవియేట్ చేయడం అనేది ఆర్థిక యాజమాన్యం అంటారా? యూ సే దట్ యు నో ఎవ్రీథింగ్ అండ్ యూ కమ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మేము డిఫెన్స్ ఎస్టేట్స్ నుంచి వచ్చామని చెప్తారు కదా. ఒక రాజకీయ నాయకుడు పదవిలోకి రాగానే, చైర్మన్గా రాగానే 3 నెలల్లో ఇంత 1,233 కోట్ల రూపాయలను కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు అన్న విషయం తర్వాత వద్దాం. దానిలో ఎంత పర్సెంటేజ్ తర్వాత వద్దాం. ఏ విధంగా ఇస్తారు మీరు? ఇది తప్పు కదా. యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ యాజ్ అ రెగ్యులేటరీ కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు అక్కడ ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు, ఈజ్ ఇట్ రైట్ ఆన్ యువర్ పార్ట్? ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ సెక్రటరీ కరికాల వల్ల ఐఏఎస్ గారు ఏం చేస్తున్నారు? ఇది తప్పు, దిస్ ఇస్ నాట్ ది వే అని ఆయన ఎందుకు చెప్పటం లేదు? దేవాదాయ శాఖ మంత్రి ఎంతసేపటికి పక్క పార్టీని విమర్శించి సరిపోతుంటున్నారు. కొట్టు సత్యనారాయణ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన శాఖ మంత్రి కదా. 100 కోట్ల రూపాయలు ఆ టైప్లో ఇష్టం వచ్చే వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొట్టు సత్యనారాయణ గారు ఏం చేస్తున్నారు? ఇంకపోతే శానిటేషన్కి 80 కోట్లు రికరింగ్, అంటే ప్రతి సంవత్సరం 80 crores ఇస్తారంట. గరుడ వారధి కోసం 400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం కదా దేవస్థానం తరఫున. ఎందుకు ఖర్చు పెట్టాం సార్? అలిపిరి నుంచి నేరుగా స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి నేరుగా భక్తులను పంపించాను కదా. కొంతమంది అటు ఇటు హోటల్లో ఉంటే ఉండొచ్చు. ఈ గరుడ వారధి కట్టేసిన తర్వాత మరి ఇప్పుడు శానిటేషన్ టు తిరుపతి మున్సిపాలిటీకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది? ఎందుకు టీటీడీ ఖర్చు పెడుతోంది? ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళకి అర్థం కాలేదేమో సార్, మీరు ఇచ్చింది ఆ ఊరి వాళ్ళం కాబట్టి మాకు బాగా అర్థమవుతుంది. నేను ఆ ఊరు అనే కాబట్టి మహిళా యూనివర్సిటీ అక్కడెక్కడన్నా యాత్రికులు వస్తారండి? ఎస్వి యూనివర్సిటీ, డైరీ ఫామ్, శ్రీనివాస్ మంగాపురం మెయిన్ రోడ్డు, ఎస్వి ఆర్ట్స్ కాలేజు, ఇక్కడంతా ఎక్కడొస్తారండి యాత్రికులు? ఆ యాత్రికుల కోసం అక్కడ యాత్రికులు వస్తారని చెప్పేసి మీరు శానిటేషన్ కోసం ఖర్చు పెడతారా? ఇది అన్యాయంగా అనిపించట్లేదండి మీకు? తిరుపతిలో ఉన్న వాళ్ళు చూసుకోండి, డైరీ ఫామ్లు, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలు, ఏమంటారు పద్మావతి గర్ల్స్ హై స్కూలు, ఎస్వి నగరు, ఇంకోటి ఏంటది ఎల్ఎస్ నగరు, ఇక్కడంతా కూడా శానిటేషన్ కోసం దేవస్థానం ఖర్చు పెట్టింది. ఎందుకంటే అక్కడ యాత్రికులు వస్తారంట. తిరుపతిలో ఉన్న 50 వార్డుల్లో 39 వార్డుల్లో యాత్రికులు వస్తారు అని 80 కోట్ల రూపాయలు కేటాయించేస్తారా? ఎవరి డబ్బండి ఇది? గాంధీ రోడ్డు, చిన్న బజారు, తిలక్ రోడ్డు, బండ్ల వీధి లాంటి ప్రాంతాలు 100 సంవత్సరాలుగా తిరుపతి మున్సిపాలిటీ చేస్తోంది. ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? మీ దగ్గర నుంచి అర్జెంటుగా డబ్బులు తీసుకోవాలంటే స్వచ్ఛ భారత్లో తిరుపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిటీ. స్వచ్ఛ భారత్లో వన్ ఆఫ్ ది సిటీ అయినప్పుడు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నప్పుడు ఈ ఫండ్స్ అంతా ఎక్కడికి పోతున్నాయి? అసలు తిరుపతి మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎంత? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి వచ్చే ఫండ్స్ ఎంత? స్వచ్ఛ భారత్ నుంచి ఎంత ఫండ్స్ వస్తున్నాయి?
దాంట్లో ఈ శానిటేషన్కి అయ్యే ఖర్చు ఏంటి, ఈ లెక్కలు మున్సిపాలిటీ నుంచి మీరు తీసుకున్నారా, షార్ట్ ఫాల్ ఏమైనా ఉందా, ఆ షార్ట్ ఫాల్ని మనం ఫిల్ చేయడంలో ఏమైనా అర్థం ఉంటే ఉంటుందేమో, కానీ అవి ఏమీ లేకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇద్దరు కూర్చొని దేవుడి డబ్బు దారాదత్తం చేస్తా అంటే ఎట్లా? శానిటేషన్ మీద కూడా ఖర్చు పెట్టుకోలేనంత దీనస్థితిలో తిరుపతి మున్సిపాలిటీ ఉందా? ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఆయన కదా ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫండ్స్ టు ది తిరుపతి మున్సిపాలిటీ, అది నా యొక్క ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో ఫైట్ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల పాటు ఆయన సైలెంట్గా ఉండి, నోరు తెరవకుండా సైలెంట్గా ఉండి, ఇప్పుడు చైర్మన్ కాగానే ఇంకొక 4-5 నెలల్లో అధికారం పోతుందన్న టైంలో ఆయన ఎవరు 80 crores ఇవ్వడానికి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఫైట్ చేయాలి, కానీ 4 సంవత్సరాలు ఎందుకు గమ్మున్నారు? పోనీ ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఈ విషయం తెలియదా? ఇప్పుడే సడన్గా మీ అందరి జ్ఞానోదయం వచ్చేసిందా? టీటీడీ భవనాలు ఉన్నాయి కాబట్టి అంటూ ఇంకోటి చెప్పారు. ఇంకో కుంటి సాకు, టీటీడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదా? జిఎస్టీలు కట్టట్లేదా? మొత్తం అందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు కదా. లేకపోతే అసలు తిరుపతి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన నిధులు ఇవ్వద్దని చెప్పారా? అంటే తిరుపతి అభివృద్ధికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని మీరే చెప్తున్నారా? చెప్తే చెప్పండి ఆ మాట. తిరుపతికి మేమేమి చేయము, కంపు కొట్టుకొని సావనండి, దేవస్థానం ఇస్తే మీ అదృష్టం అంటూ ఆ తిరుపతి ప్రజలకు చెప్తున్నారా? ఇంటి పన్ను, కమర్షియల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఏమవుతున్నాయి? ఆ లెక్కలన్నీ ఇచ్చారు అసలు మీకు? ఇప్పటికే మీరు 75 కోట్ల రూపాయలతో పద్మావతి నిలయాన్ని కడితే అద్దె కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు, కలెక్టరేట్ పెట్టుకుంది. కనీసం అద్దె ఇస్తుందా? ఓపెన్గా చెప్పండి, అద్దె ఇస్తుందా? ఇవ్వటం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక కలెక్టరేట్ తీసుకుపోయి దాంట్లో పెట్టుకుంది. కోర్టులో నవీన్ కుమార్ రెడ్డి గారు కోర్టులో వేస్తే గవర్నమెంట్ ఓకే, కోర్టు దాందే ఉంది, గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ తీసుకోమనండి, బట్ అద్దె కట్టాలి కదా. ఇప్పుడేమంటే స్విమ్స్ భవనాలను కూల్చేస్తాము, 3వ చౌల్టీ కూల్చేస్తాము, 600 కోట్లతో 3వ చౌల్టీ కడతాము, స్విమ్స్ భవనాలు కూల్చేసి వేరే పెడతాము, దాని కాంట్రాక్ట్లు ఖర్చులు. మీ నాయన డబ్బా మా నాయన డబ్బా? ఇది కాదు కదా. ఇది దేవుడి డబ్బు, దేవుడి భక్తుల డబ్బు, భక్తులు దేవుడికి ఇచ్చిన డబ్బు. మా నాన్న డబ్బు కాదు, మీ నాన్న డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డబ్బు కాదు, ఎవరి డబ్బు కాదు ఇది. దానికి మీరు కేవలం కస్టోడియన్ ఉన్నప్పుడు మీ బాధ్యత మీరు మర్చిపోతే ఎట్లా? ఒక సడన్గా ఒక కొత్త చైర్మన్ వచ్చి ఆయన కాంట్రాక్ట్లు ఇవ్వమంటే మీరు ఇచ్చేస్తారా? మీరు కానీ మీ యొక్క బోర్డు కానీ కేవలం దాన్ని టెంపుల్కి ఓనర్లు కాదు, కేవలం ధర్మకర్తలే. మరి మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఖర్చు పెడతారు? ఆయన వచ్చిన నెలలోనే సెప్టెంబర్లో 702.11 కోట్లు, అక్టోబర్లో 96 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. ఇది డబ్బులా, దేవుడి డబ్బులా, లేకపోతే కొత్త చైర్మన్ వచ్చానని చెప్పి అందరికీ లడ్లు పంచారా? ఇది కోట్లు చూస్తుంటే కోట్లులా లేదు. 702 కోట్లు సెప్టెంబర్లో, అక్టోబర్లో 96 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. లడ్లు పంచినట్టుగానే ఉందండి ఇది. 2003 ఏప్రిల్ నుంచి జూన్ లోపలే 542 crores కేటాయించారు. మొన్నలో 1233 కోట్లు. అంటే మొత్తం 4,411 కోట్లు, 1,775 కోట్లు కేవలం ఇంజనీరింగ్కే కేటాయిస్తే మిగతా ఎక్కడ పోయినాయి? ఇది మొత్తం ఒకేసారి మేము ఖర్చు పెట్టాం, వచ్చేసారి కూడా ఖర్చు పెడతామంటే ఈసారి ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ కేటాయించిన ఖర్చుల సంగతి ఏంటి? సరే సార్, ఈ విషయాలన్నీ ఎప్పుడన్నా ప్రజలకు చెప్పారా? వెబ్సైట్లో ఉంచారా? మీరు యూ సే దట్ యు ఆర్ ది అంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ నాది అన్నారు కదా, ఒక్కసారన్నా మీ వెబ్సైట్ చూసుకున్నారు సార్? తిరుమల.org వెబ్సైట్ ఇప్పుడు చూసారా మీరు ధర్మారెడ్డి గారు? ఇంత పెద్ద ఎత్తున అన్ప్లాన్డ్, అన్వైబుల్, ఎక్స్ట్రా బడ్జెటరీ ఎక్స్పెండిచర్, ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ టీటీడీ ఎలా చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి కదా, రాష్ట్రపతి చెప్పాలి కదా. ఆర్టీఐ కిందకు రావు అని మీకు మీరే చెప్పేసుకుంటారు, మీకు ఆర్టీఐలో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. పోనీ వెబ్సైట్లో ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ పెడతారా? అది లేదు. మీ తిరుమల.orgలో టీటీడీ మేనేజ్మెంట్ అనే సబ్సెక్షన్ కింద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద ఇంజనీరింగ్ వర్క్స్లో 2021-22 దాకా మాత్రమే డీటెయిల్స్ ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాలుగా ఏం చేశారో మీరు ప్రజలకు చెప్పలేదు, వెబ్సైట్లో లేవు. ఎందుకు పెట్టలేదండి? SE1, SE2, CE శాంక్షన్స్ కేవలం 2021-22 దాకా మాత్రమే ఉన్నాయి. పోనీ బోర్డు రెజల్యూషన్స్లో ఉంటాయో దాన్ని చెక్ చేసాం మేము.
ఏప్రిల్ జూన్ దాకే పెట్టారంటే కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ దాని ముందు ఆగస్ట్ ఇప్పుడు ఇచ్చిన బోర్డు రెజల్యూషన్ కూడా మీ దీంట్లో లేవు. మీరు అడిగితే ఇవ్వరు. మీరు కేవలం ఒక ఏమంటారు ఇండియన్ ఆడిట్ సర్వీస్ నుంచి చదువుకోవాల్సిన ఎఫ్ఎన్సిఓని ఒక మామూలు చార్టర్డ్ అకౌంట్ బాలాజీ గారిని తెచ్చిపెట్టుకొని మీ ఇష్టం వచ్చి నడిపేస్తున్నారు. ఎంత పారదర్శకత అండి, సూపర్ కదా. ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పారదర్శకత మీరు అసలు దేవస్థానాన్ని నడిపించేస్తున్నారు. దేవస్థానం బడ్జెట్ని ఒక వైసీపీ బడ్జెట్గా మీరు మార్చేశారు సార్. అంటే మీ కోపం వస్తున్నావు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. ఇఫ్ నాట్, హౌ కెన్ యూ గివ్ సో మచ్ ఆఫ్ అలొకేషన్ ఇన్ జస్ట్ 3 months వితౌట్ ఎనీ కన్సిడరేషన్ టువర్డ్స్ ది అప్రూవ్డ్ బడ్జెట్? ఏప్రిల్లో ఒక 300 కోట్ల రూపాయలకి ఆమోదించి మీరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి 1500 కోట్లు ఇచ్చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అది పవరు? దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్గా మార్చేశారు. మీ యొక్క చైర్మన్ గారు కేవలం తన యొక్క కొడుకు ఎలక్షన్ కోసం డబ్బు కావాలనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారో అలా దుర్వినియోగం చేస్తుంటే రెగ్యులేటరీ అధికారిగా ఉన్న మీరు ఎందుకు అడ్డుకోలేదు?